ఎవ్రీవన్ అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో రైస్, రోటీ, చపాతీ, పుల్కా, బిర్యానీ, పులావ్ దేనిలోకైనా పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయే పూల్ మఖానా కర్రీని చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి 2 కప్పుల వరకు పూల్ మఖానా అనేది తీసుకున్నాను. ఈ పూల్ మఖానా అంటే తామర గింజల పేలాలండి. వీటిని ఇంగ్లీష్ లో ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని కేవలం లో హీట్ లోనే డ్రై రోస్టింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇలా డ్రై రోస్టింగ్ చేసుకోవటం వల్ల ఈ పూల్ మఖానా అనేది కొంచెం గట్టిగా పడి టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా 3 to 4 మినిట్స్ పాటు లో హీట్ లోనే ఇలా డ్రై రోస్టింగ్ అనేది చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పూల్ మఖానా అనేది మనకి ఆన్లైన్ లోను అట్ ద సేమ్ టైం బయట సూపర్ మార్కెట్స్ లో కూడా రెడీగా అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకున్నాను. సోంపు వేయటం అనేది అస్సలు స్కిప్ ఆఫ్ చేయొద్దండి. చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది కర్రీ తినేటప్పుడు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ని కేవలం లో హీట్ లోనే బాగా ఫ్రైయింగ్ చేసుకోండి. సో వన్స్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 3 యాలకులు వేసుకుని ఒక 5 లవంగాలు కూడా వేసుకోండి. మీరు యాలకుల్ని వేసుకునేటప్పుడు కొంచెం చిన్నగా ఘాట్ అనేది పెట్టుకోండి. దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని లో హీట్ లో ఫ్రైయింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకున్నది వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కేవలం లో హీట్ లోనే ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. రొటీన్ గా మనం ప్రిపేర్ చేసుకునే చపాతీ, పూరి వీటిల్లోకి సైడ్ డిష్, అట్ ద సేమ్ టైం బిర్యానీ, పులావ్లోకి సైడ్ డిష్ కాకుండా ఒక్కసారి ఈ పూల్ మఖానా రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 ఇంచ్ సైజ్ ఉన్న దాల్చిన చెక్క ముక్కలు 3 వేసుకోండి. తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కేవలం లో హీట్ లోనే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఉన్నది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు లో హీట్ లోనే కుక్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ తో పూల్ మఖానా రెసిపీ అనేది ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలరు. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు నేను టొమాటో ప్యూరీ వేస్తున్నాను. మీ దగ్గర టొమాటో ప్యూరీ అవైలబిలిటీలో లేకపోతే 3 పెద్ద సైజ్ టొమాటోలు బాగా పండినటువంటివి రఫ్ గా చాప్ చేసుకుని ఆ పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. కుక్ అయ్యేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా కుక్ అయితే టొమాటో ప్యూరీలో ఉన్న పచ్చివాసన పోతుంది. అప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఫైన్ అండ్ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు గ్రైండింగ్ చేసుకునేటప్పుడు అడిషనల్ గా వాటర్ ఏమీ యూజ్ చేయొద్దు. ఇప్పుడు తిరిగి అదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి ఆ ముక్కలు వేసుకోండి. కేవలం మీడియం హీట్ లోనే ఒక 2 మినిట్స్ పాటు ఆనియన్స్ మనకి బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో వన్స్ ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసి మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ అనేది సైడ్స్ కి సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకుంటే ఏ మసాలా గ్రేవీ కర్రీ రెసిపీ అయినా తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటుందండి. అయితే ఖచ్చితంగా టిప్స్ అనేవి కుకింగ్ చేసే ప్రాసెస్ లో అంటే ఎక్కడ హై పెట్టాలి, ఎక్కడ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయాలి, ఎక్కడ లో ఫ్లేమ్ కుక్ చేయాలి అనేది మీకు తెలిస్తే పర్ఫెక్ట్ టేస్ట్ తో రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ ని మనమే ఇంట్లో రీక్రియేట్ చాలా ఈజీగా చేసేయచ్చు. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా సైడ్స్ కి సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మీరు తినే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ క్వాంటిటీ అనేది వేసుకోండి. నేనైతే అప్రాక్సిమేట్లీ ఒక 2 కప్స్ వరకు వాటర్ క్వాంటిటీ అనేది వేసాను. సో వాటర్ వేసిన తర్వాత మనకి ఇదంతా కూడా కొంచెం పల్చగా అవుతుంది కదా, ఒకసారి గరిటె పెట్టి బాగా కలుపుకుని ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పూల్ మఖానా మొత్తం ఇందులోకి వేసేసి బాగా కలుపుకోండి. మనకి పూల్ మఖానా అనేది తినేటప్పుడు ఆల్మోస్ట్ మన మీల్ మేకర్, చోలే మసాలా ఇవి ఎలా అయితే సాఫ్ట్ ఇన్ టెక్స్చర్ లో ఉంటాయో అలాగే ఉంటాయి. సో చాలా బాగుంటుందండి. హెల్త్ కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. సో ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని మీదకి ఒక లిడ్ అనేది పెట్టేసి మనకి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇది కుక్ అవుతున్నప్పుడే మధ్యలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. మనం స్టార్టింగ్ లో పోపు లాంటిది ఏమీ వేయలేదు, జస్ట్ ఆనియన్స్ ని ఫ్రై చేస్తాం కాబట్టి నేను అక్కడ కరివేపాకులు అనేది వేయలేదు. మీరు కావాలనుకుంటే ఆ స్టేజ్ లోనే వేసుకోవచ్చు. బట్ ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అనేది మరింత బ్యూటిఫుల్ గా బ్యాలెన్స్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ వేశాను.
సో లిడ్ అనేది పెట్టేసి మీడియం హీట్లో ఒక 2 minutes పాటు కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. అలాగే ఒక 1 tablespoon గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. నేను ఈ రెసిపీ ప్రిపరేషన్లో గ్రీన్ చిల్లీస్ యూజ్ చేయలేదు. మీరు కావాలి అనుకుంటే స్టార్టింగ్లో ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే ఇందాక మసాలా పేస్ట్కి యూజ్ చేసిన ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే గ్రీన్ చిల్లీస్ కూడా యూజ్ చేసి వాటిని కూడా కలిపి మిక్సీ జార్లో గ్రైండింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి లిడ్ అనేది పెట్టేసి ఆయిల్ మనకి పైకి ఫ్లోట్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ అనేది మనకి బాగా ముద్దకూరలాగా దగ్గరికి రాదండి. కొంచెం సెమీ-థిక్ కన్సిస్టెన్సీ ఉండగానే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఈ గ్రేవీ అనేది టైం గడిచే కొద్దీ మరింత చిక్కగా అవుతుంది. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక తప్పకుండా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. మరీ దగ్గర ఉడికించేస్తే టైం గడిచిపోయే కొద్దీ గ్రేవీ అనేది బాగా బిగుసుకుపోయి తినడానికి అంత రుచికరంగా ఉండదు. సో నేను చూపించిన ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్.